ఈ సభకి అధ్యక్షత వహించినటువంటి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్గా ఉన్నటువంటి రామకృష్ణ గారు, ఈ బంగారు తల్లి రూపకల్పన అమలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ శివశంకర్ గారు, అదేవిధంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, DCHS రంగారావు గారు, శరత్ గారు, ఈరోజు ఇక్కడకు ఈ సమావేశానికి హాజరైనటువంటి హాస్పిటల్ స్టాఫ్, కమిటీ మెంబర్స్, ఆడపిల్లలు కన్న తల్లు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి కార్యక్రమం. ఏంటంటే విషయం, పురుషుల కన్నా మహిళలు తక్కువగా ఉన్నారు. ఇప్పుడు తక్కువగా ఉన్నారు. ఇంకా కలెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే 1 నుంచి 6 సంవత్సరాల లోపు ఉన్నటువంటి శిశువుల్లో పురుషులు 1000 మంది ఉంటే స్త్రీలు 930 మంది ఉన్నారు. అంటే రాబోయే కాలంలో మహిళల స్కేర్సిటీ పెరుగుతుంది. స్కేర్సిటీ అంటే అర్థం కమోడిటీగా కాదు, ఒక పురుషుడికి ఒక స్త్రీ ఉండాలి. రేషియో స్త్రీలు తగ్గినప్పుడు స్త్రీలకు డిమాండ్ పెరుగుతుంది. అందువల్ల ఇవాళ ఏం జరుగుతుందో మీరు చూశారు కదా, కట్నాల సమస్య ఒక లెవెల్లో సెటిల్ అయిపోయింది. మరీ గ్రౌండ్ లెవెల్లో ఉందేమో కానీ చదువుకున్న వాళ్ళ లెవెల్లో కట్నాలు అనే ప్రశ్న లేదు, ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము అని తల్లిదండ్రులు కాదు, చదువుకున్న పిల్లలు కూడా మేము కట్నం ఇచ్చేది ఏమిటి అనేటువంటి దశకు వచ్చేశారు. సో డిమాండ్ రైజ్ అయింది. దీన్ని సమాన నిష్పత్తికి తీసుకొచ్చేందుకు సమాజం ప్రయత్నం చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది. ఒకటి, ఇది పూర్వం నుంచి ఉండేది. మహిళలంటే పర్లేదులే అనేటువంటి పద్ధతి. మేము మా అమ్మకి 4 పిల్లలు, 2 మగ 2 ఆడ. మా అమ్మమ్మ మా కోడిగుడ్డేసేది, మా చెల్లెలకు పులిసేసేది. ఎందుకంటే మగవాళ్ళకు వేరు స్త్రీలకు వేరు అని చెప్పేది. ఆ రోజుల్లో అలా ఉండేది. ఆ కాలంలోనే ఈ నిష్పత్తి తేడా వస్తుందని ఎప్పుడైతే తల్లి ఆడపిల్లని కందో తల్లి మీద చిన్న చూపు కలిగినప్పుడు ఏం చేసేవాడంటే పక్కింటి వాళ్ళు పిల్ల పుడితే మహాలక్ష్మి అండి, ఆడపిల్ల మహాలక్ష్మికి లక్ష్మి వచ్చేస్తుంది ఇంటికని కొద్ది గ్యాస్ పడుతుండేవాడు. సో ఒక్క విషయాన్ని మనం శాస్త్రీయంగా ఆలోచించవలసిన అంశం ఏమిటంటే, ఈ సమాజం ఎర్లీ డేస్లో నాకు తెలిసిన చరిత్ర ప్రకారం మాతృస్వామిక వ్యవస్థ, అంటే హిస్టరీ స్టూడెంట్ అనుకుంటాం మీరు కూడా, పర్లేదు, మాతృస్వామిక వ్యవస్థ అంటే ఏమన్నది, మ్యాట్రియార్కల్ సొసైటీ. తల్లి ఆధిపత్యం, తల్లే అన్నిటికీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఈజ్ మదర్. అది అంతరించిపోయింది చరిత్రలో. పురుషాధిక్య సమాజం వచ్చింది. దాన్ని ఏమన్నారు సార్? ప్యాట్రియార్కల్ సొసైటీ అంటే పురుషుడు ఆధిక్యం. నేనే ఈ కుటుంబానికి పెద్దని, నేనే సంపాదిస్తాను, భార్య ఇంట్లోనే ఉండాలి, ఆడపిల్లలు ఇంట్లోనే ఉండాలి, అబ్బాయిలు బయటికి వెళ్ళాలి, తండ్రి తీసుకొస్తేనే గడుస్తుంది అనేటువంటి సమాజం. అది పోయి ఇది వచ్చింది, ఇది పోయి ఏదొస్తుంది? సింపుల్. ఇది పోయి మళ్ళీ అది రాదు. ఈ రెండిట్లో ఉన్న గుడ్ క్వాలిటీస్తో కూడిన సమాజం వస్తుంది. అంటే స్త్రీ ఆధిపత్యం ఉన్న సమాజం పోయి పురుషాధిపత్య సమాజం వచ్చింది. ఈ రెండు పోయి స్త్రీ పురుషుల ఇద్దరి ఆధిపత్యం ఉన్న సమాజం వస్తుంది. అంటే సమాన హక్కులు కలిగిన సమాజం వస్తుంది. ఇది చారిత్రక పరిణామ క్రమం అని నా అభిప్రాయం. అయితే ఇది రావడానికి చాలా టైం పడుతుంది. ఇది టైం పట్టుకోకుండా అతి త్వరలో తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయవలసిన వ్యక్తులు ఎవరంటే శివశంకర్ గారు లాంటి కలెక్టర్స్, మా లాంటి పొలిటీషియన్స్ స్పీడప్ చేయాల్సిన అవసరం దీనిలో ఉంటుంది. ఇవాళ మనం చూస్తున్నాం, నేను చదువుకునే రోజుల్లో
మా కాలేజీలో ఒక అమ్మాయి సైకిల్ దొక్కేది. చాలా చిత్రం. అమ్మాయి సైకిల్ దొక్కుంటే అరే సైకిల్ దొక్కే అమ్మాయి వచ్చిందిరా అని కోరుకునేవాడు. ఇవాళ సైకిల్ తొక్కని వాళ్ళు ఎవరు, కారు నడపని వాళ్ళు ఎవరు, స్కూటర్లో వెళ్ళని వాళ్ళు ఎవరు? ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. సమాజంలో స్త్రీల ఆధిపత్యం పెరుగుతుంది. బికాజ్ వాళ్ళు బాగా చదువుకుంటున్నారు, ప్రయోజకులు అవుతున్నారు. కొన్ని సందర్భాలలో పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువ సంపాదించేటటువంటి సంఘటనలు ఉన్నాయి. నాకు తెలిసిన మా తమ్ముడు కుమారుడికి పెళ్లి కావాలంటే మ్యాచ్లు చూస్తున్నారు, కానీ వీడికన్నా ప్యాకేజ్ ఆమెకు ఎక్కువ ఉంటుందంట. వీడికి సంవత్సరానికి 12 లక్షలు ఉంటే వాళ్ళకి 14 లక్షలు ఉంటుందంట. నేను చేసుకోను చంద్రబాబు గారు అంటాడు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువైతే మనం ఇబ్బంది పడతామని. తక్కువ ఉండేవాళ్ళు కావాలి. లేడీస్కి ఎక్కువ ప్యాకేజ్ ఇచ్చినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. సో సమాజంలో మార్పు వచ్చేసింది, వస్తుంది. ఆడపిల్లని కావడానికి భయపడవలసిన అవసరం, బాధపడవలసిన అవసరం లేదు, రాదు.